గుడ్డిగా పీకేని ఫాలో అయ్యే వాళ్ళ తెలివితేటలు చూడండి. వీళ్ళు ప్రపంచంలో ఏది జరిగినా సరే అది పీకే గడి వల్లే జరిగిందని చెప్పి, లేకపోతే ఏం జరిగినా సరే అది ప్రీకే క్రెడిట్ అని చెప్పి, అసలుకి పనికి మాలిన ఫేక్ న్యూస్లు అనేది ప్రచారం చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరనమాట. అదేంటంటే ఇప్పుడు పీకే పరుగు పోయింది కదా, తమిళనాడులో విజయ్ గెలిచిండు, ఇలా పీకే పరుగు పోయింది. ఎందుకంటే పీకే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. కానీ విజయ్ 2 సార్లు పోటీ చేసిన దగ్గర గెలిచిండు, అది కాక సీఎం కూడా అవ్వబోతుండు. అందువలన వీళ్ళకి కడుపు మంటగా ఉండి దాన్ని ఎలా కవర్ చేయాలా అని చెప్పి ఇప్పుడు విజయ్ గురించి మాట్లాడకుండా డిఎంకే పార్టీ గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే డిఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించింది, వైరస్ అంది, అందువల్లనే పవన్ కళ్యాణ్ చెప్పిండు కాబట్టి డిఎంకే గవర్నమెంట్ ఓడిపోయింది, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ ఓడిపోయింది అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. అరే మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే మీ ఓడి లెక్క 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కదా, అలా చిత్తుగా ఓడిపోవాలి కదా. సెకండ్ ప్లేస్ ఎందుకు వచ్చింది డిఎంకే పార్టీకి, స్టాలిన్కి?